టైం ఇప్పుడు 3 అవుతుంది. వర్క్ 2 hours ఎర్లీగా లాగౌట్ చేశాను, ఎందుకంటే ఇప్పుడు బ్రిస్కోస్కి వెళ్ళాలన్నమాట. మమ్మీకి బ్రిస్కోస్లో ఏదో మమ్మీ కేక్స్. సో ఇది మనుకావు మాల్ అనమాట. అంటే మనుకావు అంటే అవుట్లెట్ షాప్స్ లాగా ఉంటాయి. రీసెంట్గా ఐఎమ్ గెటింగ్ వెరీ మచ్ కంఫర్టబుల్ అనమాట. మీ రిలేషన్షిప్లో కూడా చెప్పండి. యాక్చువల్లీ మా రిలేషన్షిప్లో నా షాపింగ్ నాకు నచ్చిన ట్రాక్ సూట్ సెట్ వచ్చేది అనమాట. నాకు అబ్బాయిలతో ఎవరైనా షాపింగ్ ఈజీ అనుకుంటే సుస్వాగతం. మీరు ఎవరైనా ముఖాలని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఐఎమ్ శాంతి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. యాక్చువల్లీ మనం ఇండియాకి వెళ్తున్నాం రేపు. 6th ఫ్లైట్ అనమాట, ఇవాళ 5th. టైం ఇప్పుడు 3 అవుతుంది. వర్క్ 2 hours ఎర్లీగా లాగౌట్ చేశాను, ఎందుకంటే వీకెండ్ షాపింగ్ చేయాలి. బట్ అస్సలు కుదరలేదు. ఇంటికి లాక్స్ మార్చాలి. I'm just figuring out what to do. So many options, but like కొంచెం kind of I have no clue like what this. అండ్ ఇల్లు కొనుక్కున్న తర్వాత చాలా విషయాలు నేర్చుకోవాల్సి వస్తుంది అనమాట. I'll figure it out. కావాలనుకున్న లాక్ దొరికింది. అండ్ దెన్ I bought this cute little self-watering stake అంట. సో దీనిలో 90 ml కెపాసిటీ వాటర్ పడతాయి. సో ఫిల్ చేసి ఇండోర్ ప్లాంట్స్లో పెడితే ఆటోమేటిక్గా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా అట్లీస్ట్ ఐ హోప్ 3 weeksకి వర్క్ అయితే చాలు. 4th week అలా వచ్చి మనం ప్లాంట్స్కి వాటర్ పోసుకోవచ్చు. ఇప్పుడు బ్రిస్కోస్కి వెళ్ళాలన్నమాట. మమ్మీకి బ్రిస్కోస్లో ఏదో మమ్మీ కేక్స్ ఎక్కువ బేక్ చేస్తుంది కదా. సో మమ్మీకి ఏమంటారు ఏదో మెజరింగ్ గ్లాస్ కావాలంట. అదొక పని ఉంది. క్విక్గా చూసుకొని నెక్స్ట్ షాపింగ్కి వెళ్ళాలి, లైక్ క్లోత్స్ అండ్ షూస్ అండ్ స్టఫ్. జస్ట్ కేమ్ టు బై ఏదో సింపుల్ థింగ్, లైక్ ఒక గ్లాస్ కొనడానికి వచ్చింది. నౌ ఐ స్టార్టెడ్ లుకింగ్ ఎట్ థింగ్స్ బికాస్ ఫర్ హౌస్ ప్రస్తుతానికి ఏమీ కొనే ప్లాన్ లేదు. ఫర్నిష్ చేయడం కూడా పాజ్ చేసామన్నమాట ఎ బెట్, బికాస్ ఇండియా వచ్చే ప్లాన్ ఉంది. అండ్ దెన్ వీ హ్యావ్ ఫ్యూ అదర్ ప్లాన్స్ travel wise ka. So we thought we'll spend money there rather than furnishing house as of now. ఈ క్యూటీ ఇది బాగుంది కదా. మన కన్సోల్ టేబుల్కి కింద అండర్నీత్ పెట్టాలన్నమాట. అది కూడా ఇంకా కొనలేదు. అండ్ దెన్ మిర్రర్ క్లీన్ చేస్తుంటే మిర్రర్ కూడా పగిలిపోయింది. మిర్రర్ అండ్ దెన్ బుద్ధా కూడా. ఐ థింక్ ఐ టైమ్ టు అగైన్ అప్డేట్, మళ్ళీ అన్నీ కొనాలి. సో వచ్చిన తర్వాత తీసుకోవచ్చు. కానీ చాలా క్యూట్ లిటిల్ సెటప్ ఉన్నాయి బ్రిస్కోస్లో. అది క్విక్లీ గో అండ్ సీ ద మెజరింగ్ గ్లాస్. మోస్ట్ బిల్ ఫ్రమ్ బ్రిస్కోస్. మా మమ్మీ కోసం ఏదో తీసుకోవడానికి వచ్చాను, కానీ ఆ మెజరింగ్ గ్లాస్ కనిపించలేదు. ఏదో పూజకి. అండ్ దెన్ ఇట్స్ నాట్ దేర్. ఐ థింక్ షీ సెడ్ ఇట్స్ నాట్ ఈవెన్ దేర్. షీ సెడ్ దట్ ఇట్స్ నియర్ బిల్డింగ్. వి గాట్ దట్ మెనీ పర్ఫ్యూమ్స్ ఫర్ ఆల్ ద బాత్రూమ్స్. లేదంటే వాడకపోయినా సరే మెయింటెనెన్స్ మ్యాటర్. ఎప్పుడే మెల్లమెల్లగా అన్నీ పిడిపడుతుంది అనమాట, మెల్లగా తెలుస్తున్నాయి. సో లెట్స్ go now for shopping. ఫైనల్గా అమ్మ అడిగిన మెజరింగ్ గ్లాస్ దొరికింది. సో ఫర్ కేక్, తన కేక్స్ బాగా చేస్తుంది కదా, గ్లాస్ కావాల్సి వచ్చింది. సో యా. సో ఇది మనుకావు మాల్ అనమాట. అంటే మనుకావు అంటే అవుట్లెట్ షాప్స్ లాగా ఉంటాయి. కాంప్లెక్స్లో ఉంటుంది, ప్రతి ఒక్కటి ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా ఓనిహుంగా అండ్ మనవా బేలాగా ఆక్లాండ్లో ఇక్కడ కూడా అవుట్లెట్ షాప్స్ ఉంటాయి. రెబల్ స్పోర్ట్స్కి వచ్చాము. నాకు ట్రాక్ ప్యాంట్స్ కావాలి. ట్రావెలింగ్కి ట్రాక్ ప్యాంట్స్ అయితేనే నాకు కొంచెం కోల్డ్ అంటే ఇవ్వ అనమాట. సుక్మన్ కూడా కొన్ని టీషర్ట్స్ తీసుకుంటా అన్నాడు. నేనేమో రెబల్ స్పోర్ట్స్లో అది ఒక్కొక్క ట్రాక్ ప్యాంట్ $70 ఉంది. నాకు గ్లాస్ $20 వస్తుంది ట్రాక్ ప్యాంట్. మనవా బేలో ఒక 3 కొనుక్కొని మళ్ళీ సీజన్ అయిపోయిన తర్వాత పడేసి మళ్ళీ కొత్తగా కొనుక్కోవచ్చు. సో I'll wait for that. సుక్మన్ ఏమో ఇక్కడ తీసుకొని చెప్పి ఫోర్స్ చేస్తున్నాడు. బట్ నో మీన్స్ నో. ఈ 2 టీషర్ట్స్ ఫర్ $60 ఉన్నాయి. సో చూసుకుంటున్నాడు. దీని తర్వాత మనం మనవా బేక్ వెళ్దాం. ఐమ్ ఎంజాయింగ్ మై ఎనర్జీ డ్రింక్. నాట్ ఎంకరేజింగ్ బికాస్ ఐమ్ ఫీలింగ్
వెరీ లో. నా ఐస్ చూసి తెలియాలి అంటే మేకప్ వేసుకోలేదు. ప్రెటీ మచ్ దిస్ ఇస్ మై స్కిన్ కేర్. రీసెంట్గా ఐఎమ్ గెటింగ్ వెరీ మచ్ కంఫర్టబుల్ అనమాట మేకప్ లేకున్నా ఫేస్ చూపించడానికి. ఎందుకంటే దీస్ ఆర్ ద కయోటిక్ మూమెంట్స్ లైక్ గెట్ అలాంగ్ విత్ దట్. సుక్మన్ మళ్ళీ 4 t-shirts తీసుకున్నాడు. ఇది $120 అండ్ ఇక్కడ 2 for $60 ఉంది. ఇంకా బడ్జెట్ ఎంత అని అడుగుతుంటే నో బడ్జెట్ అంట. It won't go with the things you bought. No, buy the ash color and black color. I mean this one. 4 different colors కొన్నాడు. వెళ్ళి గ్రీన్ కలర్ ప్యాంట్ తీసుకున్నాడు. అలా ఉంటుంది. Yeah, this is good. Yeah. మీ రిలేషన్షిప్లో కూడా చెప్పండి. యాక్చువల్లీ మా రిలేషన్షిప్లో నా షాపింగ్ అసలు నాకు ఏం కావాలో తెలుసు అనమాట. దానికి మించి నేను ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అస్సలు కొన్ను. అంటే చూడటానికి ఎక్కువ ఖర్చు పెడతానంటే ఎక్కువ ఖర్చు పెట్టడం అంటే నాకు స్టైల్ తగ్గట్టు ఏమి ఎలా వాడాలో ఎలా రీయూజ్ చేయాలో చాలా బాగా తెలుసు అనమాట. ఎక్కడ తక్కువగా వస్తే అలా వెళ్ళి కొనుక్కుంటాను. కానీ సుక్మన్తో చాలా టైం పట్టిద్ది. కలర్స్ మ్యాచ్ అవ్వాలి అంటే మళ్ళీ టర్బన్కి మ్యాచ్ చేయాలి కదా, అన్నీ ఆలోచించి తీసుకుంటాడు అనమాట. టీ-షర్ట్ ఒకటి ట్రై చేస్తాను వెళ్ళాడు. ఒక 3 pants పట్టుకున్నాడు. సో ఇప్పుడు అది ట్రై చేసిన తర్వాత మనం మనవాబేకి వెళ్ళాలి. నాకు ఇక్కడ ఒక ట్రాక్ సూట్ చాలా బాగా నచ్చింది. బట్ మోర్ ఓవర్ అది $200 అనమాట. నేను వేసుకొని వచ్చేది ఏమీ ఉండదు. అలా మల్టిపుల్ వేస్లో వేసుకోకపోతే నేను మళ్ళీ కొనుక్కోను. సో నాకు ఇది సుక్మంది అయిన తర్వాత మనవాబే అంటున్నాను కదా, లెట్స్ గో టు మనవాబే. యాక్చువల్లీ నాకు నచ్చిన ట్రాక్ సూట్ సెట్ వచ్చేది అనమాట. నాకు అమ్మాయిలు ఇలాగా మ్యాచింగ్ ట్రాక్ సూట్ వేసుకుంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది. అండ్ కొంతమంది అమ్మాయిలు జీన్స్ అండ్ టీ-షర్ట్ వేసుకుంటారు కదా, అది కూడా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. బట్ దెన్ ఐ నెవర్ వేర్ ఇట్. ఎందుకంటే నాకు అది సింపుల్గా చాలా బేసిక్గా అనిపిస్తుంది. అంటే నాకు నేను వేసుకుంటే, కానీ పక్క వాళ్ళు వేసుకుంటే మాత్రం ఆ స్టైల్ చాలా బాగా నచ్చుతుంది అనమాట. ఈవెన్ ఇప్పుడు కూడా కొనుక్కుందాం దగ్గర వరకు వెళ్ళి అబ్బా 1-2 సార్లు వేస్తేదే కదా, మళ్ళీ దాన్ని స్టైల్ చేయలేను మల్టిపుల్ వేస్లో. ఎందుకంత పెట్టి వేరేది ఏమైనా తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఎయిర్పోర్ట్ లుక్ కోసం మీరు వెయిట్ చేయాల్సిందే రేపటి వరకు. లెట్స్ గో ప్లీజ్. ఈవెన్ ఐ హ్యావ్ టు బై సంథింగ్. హౌ ఇస్ యువర్ షాపింగ్? $275 ఖర్చు పెట్టాడు. ఇంకా నాట్ డన్ యట్ అంట. నేను పట్టు చీరలు ఒక్కొక్కటి అంతకన్నా ఎక్కువ పెడతానులేండి. బట్ నార్మల్ వేర్స్ కాదు, నార్మల్ వేర్. బట్ రెగ్యులర్ వేర్ ఐ మీన్ ఈవెన్ ఐల్ స్పెండ్ ఊరికే కామెడీ చేస్తున్నాను చేసుకుంటూ. బట్ నౌ లెట్స్ గో టు మనవాబే. ఫ్లైట్ కనిపిస్తుంది అక్కడ. సో ఇది ఎయిర్పోర్ట్కి చాలా దగ్గర. మనవాబే అయితే ఎయిర్పోర్ట్ నుంచి జస్ట్ లైక్ 1-2 kilometers అనమాట. ఇంటర్నేషనల్ ట్రాన్సిట్ ఎవరైనా ఉన్న వాళ్ళకి ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చి అక్కడ షాపింగ్ చేసుకోవడానికి అలో చేసేలాగా పెట్టారు. మనవాబే ఓపెన్ చేసి 2 years అవుతుంది అంటుంది ఇప్పుడు. నాట్ 2 years, 1 year, 1.5 years. యా 1 year మనవాబే ఓపెన్ చేసి. సో లెట్స్ గో దేర్. ఫ్రెండ్స్, ఇవాళ మనం మనవాబేకి వెళ్ళేలాగా కనిపించట్లేదు. అటు తిప్పి ఈ మనుకావు మాల్లోనే ఇంకా గ్లాస్ హౌస్ అవుట్లెట్ కూడా ఉందన్నమాట. ఇక్కడైతే చాలా ఎక్కువ కలెక్షన్ ఉంటుంది. చాలా పెద్ద షాప్. ఇక్కడ తీసుకో అని చెప్పి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చాడు. అంటే సేమ్ కాంప్లెక్స్లో ఇంకొక కార్నర్లో ఉందన్నమాట. ఆ కార్నర్కి వచ్చాం. యూ నో దట్ మౌంట్ వెల్లింగ్టన్ Kmart is under construction. They opened Manukau one is 24/7 it seems. లెట్స్ గో గైస్, లెట్స్ గో. స్కెచర్స్ అవుట్లెట్ కూడా ఉంది ఇక్కడ. లైక్ ఇట్స్ లైక్ నేను బ్లాగింగ్ స్కిల్స్ నేర్చుకోవాలమ్మా మళ్ళీ. 50-50 ఐఎమ్ జస్ట్ మేకింగ్ ఇట్. Skechers, Mountain Warehouse, Hallensteins, Cotton On and Glassons. And ఇటు సైడ్ వచ్చేసి Tank, Just-Cuts, some Tech Pro, whatever all appliances. సో మనకావులో చాలా ఎక్కువ ఇలాగా బ్రాండ్ అవుట్లెట్స్ ఉంటాయి. లెట్స్ గో. 70% off and Cotton On. They have cute skirts and pants and stuff. Why I want to go to Glassons first? Hey, buy 2 tops. I thought jeans is coming for $15 and I wanted to buy. Let's go see one round. This is movie.
ఐ లైక్ దిస్ అండ్ దిస్ ఆఫీస్కి చాలా బాగుంటుంది. ఇప్పుడే నాకు చాలా అండ్ అంటే ఇక్కడికి ఎక్కువ రాలేదు. సో గుడ్ నా బట్ నౌ ఐ టు బై ఆఫ్టర్ ఐ లైక్ దిస్ కలర్ కాంబినేషన్ చాలా క్యూట్ ఉంది. బర్గర్ జీన్స్ అండ్ యాష్ కలర్ దిస్ క్లోత్స్ ఆర్ సో గుడ్. ఈవెన్ జీన్స్ బట్ లైక్ నౌ ఐ టు బికాస్ ఐమ్ గోనా వేర్ లాట్ ఆఫ్ సారీస్. జీన్స్ కూడా చాలా బాగున్నాయి. ఓకే లైక్ మీ ట్రైన్ సీ అండ్ దెన్ ఇవన్నీ $5 కట్స్ అనమాట. లోస్ కట్స్ కానీ బబుల్స్ కట్స్ కానీ దిస్ సో క్యూట్. హూ ఆర్ యూ టు సే దట్? హూ ఆర్ యూ టు సే దట్? ఎగ్జాక్ట్లీ. నన్ను అయితే ఏమీ కొనుక్కొని ఇవ్వట్లేదు. యాక్చువల్లీ నాకేం నచ్చట్లేదు. ఇక్కడ ప్రైస్ ఇక్కడ కూడా $50 ఉన్నాయి. గ్లాసెస్కి వెళ్తే $20 ఉంటాయని ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. బాబ్కి మళ్ళీ టీ షర్ట్లు కావాలని చెప్పి దీనిలో కూడా ఇక్కడికి వస్తున్నాడు. అబ్బాయిలతో ఎవరైనా షాపింగ్ ఈజీ అనుకుంటే ఇట్స్ నాట్ అట్ ఆల్ ఈజీ. Sukhman selected one top for me, which I'm kind of contemplating. Hey, these shorts are good, like the biker shorts. They're very comfortable. They're a little longer, no? They're very short. Did I say that I know what I want to buy? And ఇవాళే ఐఎమ్ జస్ట్ గెటింగ్ కన్ఫ్యూజ్. నా బ్రెయిన్లో ఒక అవుట్ఫిట్ స్టైల్ చేయాలని చెప్పి ఒక ప్లాన్ ఉండింది. ఆ కలర్కి టాప్ దొరకట్లేదు. టాప్ దొరుకుతుంటే కలర్ కోఆర్డినేషన్ సెట్ అవ్వట్లేదు. నాకు మెంటల్ వస్తుంది. ఐ జస్ట్ వాంట్ టు స్టైల్ లైక్ బ్రౌన్కి బ్రౌన్ విత్ ట్రెంచ్ కోట్. ఐమ్ లైక్ వాట్ ద హెల్ ఈస్ దిస్ వన్ color? I think it's not going. Is it going with this one? That's the thing. కొంచెం shades differences ఉన్నాయి. Like actually ఇక్కడ గనుక వెళ్ళకుండా ఉండుంటే we could have saved some money. We bought few other clothes, cute dresses and stuff for our trip. ఇప్పుడు మనవబే మాల్కి వెళ్తున్నాం. ఐ డోంట్ థింక్ సో ఐ హ్యావ్ ఎనీథింగ్ టు బై. బట్ శ్రవంతికి వాచ్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఆ షాప్ అక్కడ ఉంటే ఇక్కడ చూస్తాను, లేదంటే రేపు ట్రావెల్లో ఐల్ బై హర్ సంథింగ్ ఇన్ ద ఎయిర్పోర్ట్ ఇట్ సెల్ఫ్. సో ఫార్ అది ప్లాన్. చాక్లెట్స్ కానీ ఈసారి ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీథింగ్ ఎట్ ఆల్, జస్ట్ గోయింగ్ యాజ్ ఇట్ ఈస్ అనమాట. సో వీఆర్ గోయింగ్ మనవ బే నౌ. మనకావు నుంచి టైం 6 అవుతుంది. 7 o'clockకి మనవ బే క్లోజ్ చేస్తారు. బట్ దెన్ సమ్మర్ కదా, అందుకని సన్ ఉంది. సమ్మర్ అంటాం కానీ ఆటమ్ స్టార్ట్ అయిపోయింది. ఇంకొక 1 monthలో డే లైట్ సేవింగ్ కూడా స్టార్ట్ అవుతుంది అనమాట. ఆల్రెడీ చలి ఒక 2 రోజుల నుంచి ఈవినింగ్ అయితే చాలా గట్టిగా ఉంటుంది. చాలా ఖాళీగా ఉంది మాల్. వీక్ డే కదా, లైక్ థర్స్డే. సో అన్నీ ప్రెటీ మచ్ లైక్ చాలా వరకు అన్ని బ్రాండ్స్, అంటే ఇదివరకు ఒనిహుంగా మాల్ అని ఉండేది, అంటే ఇప్పుడు ఆ మాల్ ఉంది. అది అండర్ గ్రౌండ్ మాల్ అనమాట. అక్కడ ఉన్న కలెక్షన్ స్టాఫ్ అంతా ఇక్కడ మూవ్ చేసి అక్కడ పెట్టారు. సో అక్కడికన్నా కలెక్షన్ ఇక్కడ కొంచెం బెటర్గా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ షాప్స్ కొంచెం పెద్దవి ఇవి. సో అంటే మనకి ఎక్కువ చూడటానికి ఆప్షన్ ఉంటుంది అనమాట. సుఖ్మన్ సూట్ ఏమైనా చూస్తానని చెప్పి వచ్చాడు. ఐ డోంట్ నో ఇఫ్ విల్ బి గెటింగ్ ఇట్ ఆర్ నాట్. దీని తర్వాత మనం ఇంటికి వెళ్ళి ఇంకా చాలా పనులు ఉన్నాయి. స్కేట్ బట్ లెట్స్ సీ. బట్ యు హావ్ సిమిలర్ కలర్, నో? Yeah, I have a black one. Black or maroon also will be good. And Burberry should be there, but you need to. Black opium, black opium. YSL. The previous one is good. ఇక్కడ ఇది దుబాయ్ పర్ఫ్యూమ్స్ అనమాట, అన్ని బ్రాండెడ్వి. దే ప్రీమిక్స్ హియర్. అండ్ ఫస్ట్ టైం చూస్తున్నా ఐ గాట్ ద బర్బరీ లేడీ ఆర్ I don't know, something in Burberry, because Cotton On ki velte that lady wore there and it is so good, and it's like $90 for 50 ml. So I got that and it is amazing. And Sukh kuda anukunnadi Sukh dorkatledu, so I tried the different things. You
like the Arabic only. Do you wanna? This is actually such a cool purchase. Anni, like, you know, Anni branded like LV to Burberry to like everything. It's like premix is there, and then it's good, no? Inspired by. Yeah, and then too, like, you know, he's very much like it's. I mean, you never know, but yeah, it's actually good. $90 ki 50 ml bottle, and then fragrance. 50 100 ml, sorry, $90 is 100 ml బాటిల్ వచ్చింది. అండ్ దెన్ ఇతను కూడా చాలా పేషెంట్గా హీ వాజ్ షోయింగ్ అనమాట, లిటరలీ లైక్ ద స్టఫ్. నేను పర్ఫ్యూమ్స్ యాక్చువల్లీ నేను కాటనాన్కి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయిని అడుగుతున్నా, లైక్, యూనో, షుడ్ ఐ లైక్ బాగుంది ఏంటా అని చెప్పేసి. దెన్ ఎగ్జాక్ట్లీ ఐ గాట్ ద సేమ్ వన్ ఇన్ ద ప్రీమిక్స్ బాటిల్. సో ఐఎమ్ గోనా వేర్ ఇట్ ఫ్రమ్ టుమారో. 30 అవుతుంది. జస్ట్ కేమ్ బ్యాక్ హోమ్. మొత్తం అంతా లైక్ చేసిన షాపింగ్ వర్క్ థింగ్స్ అన్నీ చెత్తగా పడున్నాయి. ఐ హ్యావ్ టు బి యాజ్ క్విక్ యాజ్ పాసిబుల్. ఇక్కడ నుంచి తీసుకెళ్ళాల్సిన వస్తువులు ఉన్నాయి, ప్యాకింగ్ షాపింగ్ చేసి ప్యాక్ చేసుకోవాలి. అండ్ లైక్ గుడ్నెస్. అండ్ దెన్ ఇంకా ఫ్రిడ్జ్ క్లీనింగ్, కిచెన్ క్లీనింగ్ అలానే ఉంది, స్టవ్ అండ్ ఎవ్రీథింగ్. లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ఇట్. What are you doing? Good. Cleaning. Swachh Bharat. Swachh. లాస్ట్ మినిట్ ప్యాకింగ్ అండ్ దెన్ స్టఫ్. బ్యాక్ పెయిన్, బాడీ పెయిన్ చాలా ఎక్కువ వస్తుంది. హోప్ఫుల్లీ ఐ షుడెంట్ ఫాల్ సిక్ అట్ ఆల్. రేపు 1:40కి ఫ్లైట్. హ్యావ్ టు ఆల్మోస్ట్ నా ప్యాకింగ్ అయిపోయింది. ఇప్పుడు సుక్ ప్యాకింగ్ చేయాలి. సుక్మన్ కింద పైనంతా వ్యాక్యూమ్, బాత్రూమ్ క్లీనింగ్, డస్టింగ్, ఈవెన్ యూనో కబోర్డ్స్ పాలిషింగ్, ఐలాండ్ పాలిషింగ్ దగ్గర నుంచి మొత్తం ఎగ్జాస్ట్ ఫ్యాన్ అంతా క్లీన్ చేసి మొత్తం ప్రతి రూమ్లో పర్ఫ్యూమ్స్ పెట్టాం. లైక్ రాగానే ఇట్ ఫీల్స్ గుడ్ అండ్ ప్లెజెంట్ అని చెప్పేసి. స్టిల్ కింద సుక్మన్ వ్యాక్యూమ్ చేస్తున్నాడు. నేను తొందరగా నా బ్యాగ్ సుక్మన్ బ్యాగ్ సర్దేసి నేను వెళ్ళి మాప్ చేస్తాను. అప్పుడు సుక్మన్ స్నానం చేస్తాడు. దెన్ విల్ స్లీప్. కింద యాక్చువల్లీ హ్యాండిల్ మార్చాలి, కానీ ఆ హ్యాండిల్ ఫిట్ అవ్వలేదు. సో రేపు పొద్దున్న తొందరగా సుక్మన్ లేచి బర్నింగ్స్కి వెళ్ళి మళ్ళీ కరెక్ట్ హ్యాండిల్ తెచ్చి అది ఫిక్స్ చేయాలి. యా, లాస్ట్ మినిట్ వరకు పెట్టుకుంటే ఎలాగే అవుతుంది. ఐ డోంట్ నో ఈసారి యాక్చువల్లీ ఏమంటారు, సో మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. అండ్ దెన్ సారీ చాలా మెస్సీగా ఉంది ఎందుకంటే చదువుతున్నా కదా. సో మెనీ థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ అండ్ దెన్ లైక్ ఒక్క ప్లేస్లో దెర్ ఇస్ నో ఫోకస్. సో ఇట్స్ ఓకే, థింగ్స్ డూ హ్యాపెన్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫర్ గుడ్. సో లెట్స్ గెట్ గోయింగ్. విత్ హిమ్ ఇస్ నాట్, నాకు లగేజ్ ఉంటుందని చెప్పాడు. అండ్ సారీ కనిపిస్తున్నాయా అవన్నీ సుక్మన్ టర్బన్స్ అండ్ సుక్మన్ టర్బనే మాట. I'm ending this vlog here అండి. ఇండియా ట్రావెల్ వ్లాగ్స్ కోసం ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లైఫ్ ఆఫ్ శాంతి. మంచి వీడియోస్ రాబోతున్నాయి. స్టే ట్యూన్డ్.